ఓకే జయశ్రీ గారు, అయితే ఇప్పుడు క్వశ్చన్ కృష్ణవేణి గారికి. కృష్ణవేణి గారు చెప్పండి, అంటే సీట్ ఇస్తే సరిపోతుందా, మరి పవర్ ఎవరిది? ఎందుకంటే సీట్లో మహిళలే కూర్చుంటారు, కానీ పెత్తనం మాత్రం మేల్ పొలిటీషియన్స్ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనుకోవాలా? నిజంగా మనకి న్యాయం జరుగుతుందా? అనుష్ఠ గారు చాలా గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సాంప్రదాయ పాలిటిక్స్ ని చూసుకుంటూ వచ్చామండి ఇప్పటి వరకు. ఆ సాంప్రదాయ పాలిటిక్స్ ఒక తెరదించుతూ ఇవాళ చట్టసభల్లో 33% రిజర్వేషన్ మహిళా బిల్లుకి ఆమోదం పొందుతుంది, దాన్ని ప్రవేశపెట్టబోతున్నారంటేనే మహిళలకు ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించబోతుంది మోదీ సర్కార్ అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉందండి. అంటే కాంగ్రెస్ పార్టీ, నేను మేడం ని విమర్శించట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఒక లాగ్ చేయడం తప్ప, అందులో ఆలస్యంగా వాటిని నిర్ణయాలు తీసుకోవడం తప్ప అప్డేట్ వెర్షన్ లో వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ మోదీ సర్కార్ ఏది చూస్తున్నా సరే కానీ మనం చూడొచ్చు, అంటే యూత్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో వాటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఏ విధంగా ఉందో ఆ వెర్షన్ కి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడం అనేది మోదీ సర్కార్ చేస్తున్నటువంటి ఒక మంచి పని అండి. అంటే అంతరిక్షంలోకి అడుగు పెట్టగలిగారు మహిళలు, అక్కడ కూడా సమానమైనటువంటి హక్కులు సాధించుకుంటున్నారు, ఒక సైంటిస్టులుగానే కాదు, ఒక అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మహిళలు కానీ. కానీ చట్టసభల్లోకి మహిళలు అడుగు పెడుతున్నారు, మహిళలకి ఒక భద్రత రాబోతుంది, వాళ్ళకి హక్కుని వాళ్ళు అడిగి అక్కడ నిలబడడానికి ఒక స్థాయిని సంపాదించుకోబోతున్నారంటే దాని మీద అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు. కానీ ఇవాళ చేస్తున్నటువంటి, అంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖలో కూడా మనం చూడొచ్చు, అన్ని పార్టీలకి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. అలాగే అన్ని పార్టీల ఎంపీలకు కూడా లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ కూడా ఏకపక్షంగా, అంటే అన్ని పార్టీల్లోని మహిళలు ఉంటారు, వాళ్ళ హక్కుని సమానంగా సాధించుకోవాలని ఆయన ఆహ్వానం పలకడం జరిగిందండి. ఆ విషయాన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకోకుండా, అంటే ఇక్కడికి వైసీపీకి కూడా ఒక క్లారిటీ లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు, గతంలో 50% మేము మహిళలకి ప్రాధాన్యత ఇచ్చాము, అవకాశాలు ఇచ్చాము అనేసి. కానీ వాళ్ళ భర్త రాజకీయాల్లో ఉంటారు, కోడలకో కూతురుకో భార్యకో అవకాశాలు ఇవ్వడం, వాళ్ళు ఒక స్టాంప్ పేపర్ లాగా పనిచేయడం, వాళ్ళు ఒక సంతకం పెట్టడానికి మాత్రమే వస్తారు, ముఖ్యమైన కార్యక్రమాలకు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే పూర్తిగా వాళ్ళకి పరిపాలించే స్వేచ్ఛా హక్కులు ఉండవు. నిజంగా కృష్ణవేణి గారు, ఇది ఒక్క పార్టీలో లేదండి, ఈ సంస్కృతి అన్ని పార్టీల్లోనూ ఉంది. ఈ రోజు మనం పార్టీలకు అతీతంగా బిల్లు గురించి మాట్లాడుకుందాం. ఓకే, కొన్ని పార్టీలు సపోర్ట్ చేసినా ఐ అగ్రీ మాట్లాడొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం పవర్ గురించి మాట్లాడుతున్నాం. మనకిచ్చిన ఈ 33% పవర్ ని మనకే ఉంచుతారా, లేక ఓన్లీ ఫేస్ మాత్రం విమెన్ది పెట్టి మళ్ళీ మేల్ పొలిటీషియన్సే కంట్రోల్ తీసుకుంటారా అని నేను అడిగిన క్వశ్చన్. ఎందుకంటే మనము పంచాయతీల్లో చూసాం, కొంతమంది మహిళలు మేము సమర్థవంతంగా పనిచేయగలము అని ఎవరి సపోర్టు లేకుండా స్వతంత్ర నిర్ణయాలతో, అంటే పంచాయతీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని గ్రామాలకు తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకొని తమ ప్రతిభను కనపరిచినప్పటికీ కొన్ని ఊళ్ళల్లో ఇంకా సర్పంచ్ పేరైతే మహిళది ఉంటుంది, కానీ పెత్తనం అంతా హస్బెండ్స్తో, మామగారిదో, నాన్నగారిదో, అన్నదో, తమ్ముడిదో ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి చెప్పండి కృష్ణవేణి గారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా? అనుష గారు, ఎందుకో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే విధంగా అయితే మహిళా బిల్లుకి చట్టబద్ధత తీసుకొచ్చేటువంటి అవకాశం ఇప్పటి వరకు లేదు, కాబట్టి ఆ ప్రాసెస్ జరిగిందండి. కానీ మహిళా బిల్లులకి, మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే వీటి అంటే సాంప్రదాయ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి నూతన రాజకీయానికి కొత్త వరవడి సృష్టించినట్టుగా అవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక స్టాంప్ పేపర్ లాగా మహిళలు పనిచేయడం, అక్కడ ప్రెసిడెంట్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎవరైనా సరే, అంటే గ్రామ స్థాయి పాలిటిక్స్ ని చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా కొంతమంది మహిళలు ఇంక్లూడింగ్ అలాగే చేయడం వల్ల నిజంగా పోటీతత్వం ఉన్నటువంటి మహిళలకి న్యాయం జరగట్లేదు. కానీ ఇవాళ అదే దిశగా పోటీతత్వం ఉన్నటువంటి మహిళలకి కానీ సమాజానికి పని చేయాలి, దేశ భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి అనేక మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకు ఇంటి గుమ్మం నుంచి బయటకు వచ్చి పని చేస్తున్నా వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ ఒక హక్కుగా సాధించుకునే విధంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం అయితే మాత్రం మహిళలు, అంటే పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందండి. మహిళా బిల్లు
మనం సాధించుకోవడమే కాదు, ఇది ఇంప్లిమెంటేషన్ లో అంటే రాష్ట్రాల దగ్గర నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తేనే ఈ బిల్లు నిలబడుతుంది తప్ప మళ్ళీ ఇక్కడ రాష్ట్రాల్లో పూర్తిగా అమల్లోకి తీసుకురాకపోతే మళ్ళీ రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, కొన్ని పార్టీలు వ్యతిరేకించడానికి కూడా వాళ్ళ పార్టీలో కూడా మహిళలకి ఇదే ప్రాధాన్యత కల్పించి వాళ్ళకే హక్కులు కల్పించాలి కాబట్టి వాళ్ళు వ్యతిరేకించడం కాదు, అంటే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారా అన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోలేనంత పాయింట్ ఏం కాదు మేడం. పద్మ గారు మీరు చెప్పండి,